ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో రంపచోడవరం దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్గా చెప్పబడుతున్నటువంటి సంఘటనలో దాదాపు వాళ్ళని అక్కడి ఆంధ్ర రేవంత్ మల్ గారు చుట్టుముట్టి హత్య చేయడం జరిగింది. చర్చల పద్ధతి వాళ్ళ డెడ్ బాడీస్ కూడా చాలా చాలా నిర్లక్ష్యపూరితంగా కావాలని కాలయాపన చేస్తూ డెడ్ బాడీస్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి అక్కడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి పోలీసులు చాలా రకాల ఇబ్బందులు చేస్తున్నారు. ఒక రకంగా చనిపోయిన శవాలను చూసి కూడా ఈ ప్రభుత్వాలు భయపడుతున్నాయి అనడానికి ఇవాళ సంఘటన మనకి స్పష్టంగా నిదర్శనం కనిపిస్తుందని. డెడ్ బాడీస్ చూపించమని అడగడానికి కూడా ఒక పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. అంటే పొద్దున్నే 8 గంటలకు 9 గంటలకు చూపిస్తామన్న వాళ్ళు కనీసం ఫొటోస్ కూడా, చనిపోయిన వాళ్ళ ఫొటోస్ కూడా, డెడ్ బాడీస్ ఫొటోస్ కూడా బయటికి రిలీజ్ చేయకుండా, కుటుంబ సభ్యులు అక్కడ ఉంటే కూడా కుటుంబ సభ్యులుగా డెడ్ బాడీస్ని చూపించకుండా కావాలని కాలయాపన చేస్తూ నిన్న పొద్దున్నే శవాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కావాలని కాలయాపన చేసి రాత్రి 12 గంటల తర్వాతనే మాకు డెడ్ బాడీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఫోరెన్సిక్ నిపుణులు అందుబాటులో లేరని చెప్పింది కూడా వట్టి అబద్ధం అనేది తేలిపోయింది. వాళ్ళు పొద్దున్నే ప్లాన్ చేసి ఉంటే మేము ఫోరెన్సిక్ నిపుణులుగా వచ్చినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ గారిని కూడా అడగడం జరిగింది. మాకు ఎలాంటి సమాచారం ముందస్తుగా లేదని కూడా చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే శవాల్ని పూర్తిగా కుళ్ళిపోయేదాకా ఉంచి కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, ఇలాంటి మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ప్రజలు కానీ కనీసం కడచూపు కూడా నోచుకోకుండా చేయాలనేటువంటి విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న అనేది చాలా దుర్మార్గమైన పద్ధతి అనేది మేము భావిస్తున్నాము.